మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలరు, కానీ ఆ దీపానికి మాత్రం వెళ్ళలేరు. వెళ్లేందుకు పర్మిషన్ ఉండదు. వెళ్తే తిరిగి వస్తారనే గ్యారెంటీ ఉండదు. ఎటు నుంచి ఏ పాము మీద పడుతుందో తెలియదు. ఏ సర్పం కాటుకు ప్రాణం పోతుందో చెప్పలేం. అసలు ఈ దీవి అలా ఎందుకు మారింది? పేరుకు తగ్గట్టు అది సర్పాలతో ఎందుకు నిండిపోయింది? తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో మీరు ఎన్నో పర్యాటక ప్రదేశాలు వెళ్లి ఉంటారు. వాటిలో సముద్ర తీరాలు, దీవులు, గుళ్ళు, గోపురాలు, మిస్టరీ భవనాలు, దయ్యాల బంగ్లాలు ఇలా ఎన్నో. కానీ మీకు వెళ్లాలని ఉన్న వెళ్ళలేని దీవి ఒకటుంది. అదే స్నేక్స్ ఐలాండ్. ఈ సర్పాల దీవికి హైప్ ఎక్కువగానే ఉంది. దీన్ని అధికారికంగా ఇల్హా డా క్రివ్ మడా గ్రాండే అంటారు. బ్రెజిల్ పక్కన అట్లాంటిక్ మహాసముద్రంలో ఇది ఉంది. ఇది సావో పాలాలో రాష్ట్రంలోని ఇటాన్ హేమ్ మున్సిపాలిటీ భాగంగా ఉంది. అంతా కలిపి 106 ఎకరాల దీవి. అక్కడికి వెళ్తే కొన్నిసార్లు ఎండగా, కొన్నిసార్లు చల్లగా, అప్పుడప్పుడు వర్షాలు పడుతూ మన దేశం వాతావరణం లాగానే ఉంటుంది. బ్రెజిల్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వదు. అలాగని వెళ్లి చూద్దామంటే రహస్యంగా వెళ్లేందుకు కూడా వీలు లేదు. ఎవరైనా పర్యాటకులు ఇలాంటి పనులు చేస్తారని ఊహించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కాబట్టి ఆ దీవి గురించి చెప్పుకోవడమే తప్పు. చేయగలిగేది ఏమీ లేదు. కానీ ఎంతో ఆసక్తికరమైన విషయాలు చాలా ఉన్నాయి. మంచుకి అత్యంత అరుదైన అంతరించే జాతులకు చెందిన బంగారు తల ఉన్న విషపూరితమైన పాములు ఆ దీవిలో ఉన్నాయి. పక్షుల్ని తింటూ అక్కడే బ్రతుకుతున్నాయి. ఈ సర్పాల దీవి నిజానికి చాలా అందంగా ఉంటుంది. దట్టమైన అడవితో నిండి ఉంటుంది. దాని చుట్టూ ఉన్న సముద్రం తీరం ఏమాత్రం కాలుష్యం లేకుండా ఉంటుంది. దీవి తీరాల వెంట నీరు బ్లూ కలర్ లో మెరుస్తూ ఆకట్టుకుంటుంది. కానీ వెళ్ళలే. పర్మిషన్ ఇస్తే గనుక ప్రపంచంలో ఎక్కువ మంది టూరిస్టులు ఇక్కడికే వెళ్ళాలనుకుంటారు. అంత అందమైన దీవి అది. కానీ ఆ దీవి మొత్తం పాముల మయం. చిన్న దీవే అయినా వేల కొద్ది సర్పాలు ఉన్నాయి. వాటిలో చాలా వరకు విషపూరితమైనవే. అందువల్ల అక్కడికి వెళ్లిన వారు ప్రాణాలతో తిరిగి వస్తారనే గ్యారంటీ లేదు. ఆ దీవికి వెళ్ళాక పాము కాటేస్తే అక్కడి నుంచి బ్రెజిల్ కి వచ్చేలోపే చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ దీవి గురించి తెలుసుకోగానే అక్కడే అన్ని పాములు ఎందుకు ఉన్నాయి అనే ప్రశ్న మనకు వస్తుంది. దానికి నిపుణులు ఆన్సర్ ఇచ్చారు. కొన్ని వేల సంవత్సరాల కిందట ఈ భూమిపై మంచు యుగం ఉండేది. సముద్రాలు కూడా మంచుతో ఉండేవి. అలాంటి సమయంలో ఆహారం కోసం పాములు ఈ దీవిలోకి వెళ్ళాయి. ఆ తరువాత మంచు కరిగి మామూలు పరిస్థితులు వచ్చాయి. సముద్ర మట్టాలు పెరిగాయి. కానీ దీవికి వెళ్లిన పాములు సముద్రంలోకి వచ్చేందుకు ఇష్టపడలేదు. దాంతో మిగతా ప్రపంచంతో వాటికి సంబంధాలు తగ్గిపోయాయి. అలా తరాలుగా ఆ పాములు అక్కడే జీవిస్తున్నాయి. మన మనుషుల సంగతి మీకు తెలిసిందే. మనుషులు ఉన్న చోట పాములు బ్రతకలేవు. మనల్ని కాటు వేస్తాయేమో అనే భయంలో మనలో కొంతమంది పాముల్ని చంపేస్తూ ఉంటారు. అందువల్ల కనీసం ఆ దీవిలోనైనా పాములు రక్షణగా ఉండాలని బ్రెజిల్ ప్రభుత్వం భావించింది. అందువల్ల అక్కడికి ఎవరు వెళ్ళకూడదని డిసైడ్ చేసింది. అంటే మనుషులకు ఏదో అవుతుందని కాదు, పాములకు హాని జరుగుతుందని ఈ నిర్ణయం తీసుకుంది. అఫ్ కోర్స్ మనుషులకు ప్రమాదమే. ప్రపంచంలో ఎలాంటి టూరిస్టులకైనా ఈ దీవిపై అడుగు పెట్టే ఛాన్స్ లేదు. బ్రెజిల్ కి చెందిన నౌకాదళ అధికారులు కొంతమంది ఎంపిక చేసిన పరిశోధకులకు మాత్రం ఆ దీవిలోకి వెళ్లేందుకు అనుమతి ఉందని తెలిసింది. అయితే 1909 నుంచి 1920 మధ్యలో కొంతమంది ఆ దీవిలో జీవించేవారు. వాళ్ళు అక్కడికి లైట్ హౌస్ పని చేసేవారు. అక్కడికి ఏ నౌకలు రాకుండా ఉండేందుకే ఆ లైట్ హౌస్ ఏర్పాటు చేశారు. కాలక్రమంలో లైట్ హౌస్ తో పని లేకుండా కూడా నౌకలు వెళ్లేందుకు అవకాశాలు రావడంతో లైట్ హౌస్ ని పూర్తిగా మూసేశారు. ఇప్పుడైతే పర్మిషన్ తీసుకొని ఆ దీవికి వెళ్లాలన్నా వెంట ఖచ్చితంగా డాక్టర్ ఉండాల్సిందే.